ఏంటమ్మా ఎలా ఉన్నాయి ఏంటనుకుంటున్నారా ఫ్రెండ్స్? ఇవైతే నువ్వు పప్పు ఉండలు, అదే చిమ్మిడి ఉండలు అంటాం కదా, అవి అనమాట. రోల్లో దంచి మరీ తయారు చేసింది మా అమ్మ. ఎలాగో చూపిస్తాను ప్రాసెస్, రండి. ఇవి బాలింతలు, గర్భవతులు, వీక్గా ఉన్న వాళ్ళు, ఐరన్ తక్కువగా ఉన్న వాళ్ళు తినచ్చు అనమాట. హెల్దీ ఫుడ్ నువ్వు పప్పులు అనమాట. అదే నువ్వులు తెలుసు కదా, నువ్వులు బెల్లం రెండు అంతే. చాలా సింపుల్ ప్రాసెస్, వచ్చేయండి. హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను నువ్వు పప్పు ఉండలు, అంటే సిమ్మిడి ఉండలు అంటారు కదా, సిమ్మిడి ఉండలు అయితే చేసిన ఎలాగ ఏంటనేది మీరు కూడా చూసి ట్రై చేయండి. అలాగే నచ్చితే మాత్రం లైక్ అయితే చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. సపోర్ట్ అయితే ఇవ్వండి అబ్బా ప్లీజ్. ఓకే బాయ్. మా అమ్మ అయితే పెద్దాపురం మార్కెట్కి వెళ్ళి అయితే నువ్వులు అయితే తీసుకొచ్చింది అనమాట అండి. కేజీ ఒకటి అరకేజీ ప్యాకెట్లు అనమాట. రెండు అరకేజీ ప్యాకెట్లు, 2 కేజీ బెల్లం అయితే తెచ్చింది. కేజీ కుందులు అది 2, అవి కేజీ నువ్వులు అయితే 2 కేజీ బెల్లం అయితే తెచ్చింది అనమాట. ఓకేనండి. ఫస్ట్ అయితే ఇగోండి, ఫస్ట్ పొయ్యి మీద దోరగా అయితే నువ్వులు అయితే వేపేసుకున్నాం. మరీ ఎక్కువ కాకుండా దోరగా బాగా వేపుకోవాలి. అలాగా వేగిన తర్వాత అవి తీసి పక్కన పెట్టేసుకుని మిగతావి కూడా వేపేసింది అనమాట అండి. చూడండి, ఈ గర్భవతులు, అదే బాలింతలు, గర్భవతులు ప్రెగ్నెన్సీ టైంలో తినచ్చు, మంచిది. చాలామంది తినకూడదు అంటారు. నువ్వు పప్పు అయితే ఏం చేయదండి, నువ్వు పప్పు తినచ్చు. అది ఐరన్ ఫుడ్ అనమాట. బ్లడ్ తక్కువగా ఉన్న వాళ్ళకి, రక్తహీనత తక్కువ ఉన్న వాళ్ళకి ఇది బాగా పనిచేస్తుంది. బ్లడ్ అదే ఇంప్రూవ్ అవుతుంది అనమాట. అలాగే బాలింతలకైతే డెలివరీ అయిన వెంటనే కూడా పెట్టచ్చు అనమాట. ఏంటంటే గాను నూనె వాడతాం కదా, గాను నూనె నువ్వులతో కదా తయారు చేస్తారు. ఇది కూడా అంతే, చాలా హెల్తీ ఫుడ్. బెల్లం గాను నూనెతోటి, బెల్లంలోనే ఉప్పుతోటి 2 కలిపి మిక్స్ దంచుకుంటేనే కదా ఇది నువ్వుల ఉండలు అయితే అవుతుంది. చిమ్మిడి అంటుంది దీన్ని. బాలింతలకు కూడా పెట్టచ్చు, ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదు. అలాగే ఐరన్ ఫుడ్ మంచి ఫుడ్ అనమాట. వీక్గా ఉన్న వాళ్ళకి కూడా పెట్టచ్చు, చిన్నపిల్లలకు పెట్టచ్చు. ఎవరికైనా ఏదైనా సమ్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నా కూడా నువ్వు పప్పు అయితే నువ్వుల ఉండలు అయితే పెట్టచ్చు అనమాట. అలాగే వైట్ డిశ్చార్జ్ అయిపోయిన వాళ్ళకి, స్టమక్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి కూడా నువ్వుల ఉండలు చాలా చాలా మంచిది అనమాట. ప్రోటీన్ ఫుడ్ అండ్ ఐరన్ ఫుడ్, అలాగే హెల్దీ ఫుడ్ అనమాట. ఇది తిన్నవాళ్ళు ప్రతి ఒక్కరు కూడా రక్తహీనత నుంచి కూడా ఇంప్రూవ్ అవుతారు. ఇంకొండి వేపేసాం కదా, తీసైతే ఒక రోల్ అంతా నీట్గా శుభ్రం కడిగేసుకున్నాను అనమాట. కడిగేసుకుని ఆరబెట్టుకొని ఆ వేపిన నువ్వులు అయితే కొన్ని అయితే వేసుకుని చూస్తారా, ఈ ఎండలో దంచడానికి అయితే రెడీ అయితే ఉన్నాను అనమాట నేను. నా పని కాకపోతే మా అమ్మాయి దంచేది, నేను తక్కువ దంచాను. పాపం మా అమ్మాయి దంచింది. మరేమేమో ఎప్పుడో అంటే ఇప్పుడు దంచడం పెద్దగా లేదు కదా, కానీ దంచిందే బాగుంటుందని మా అమ్మ అయితే దంచుదాం అన్నదనమాట. నేను మీకు వీడియోస్ కోసం కొంచెం దంచాను, తర్వాత మా అమ్మాయి ఎక్కువ, అదిగో మా అమ్మ అయితే దంచుతుంది అనమాట. అది బాగా నలిగిన తర్వాత అప్పుడు బెల్లం అయితే వేస్తాను అనమాట. చూసేయండి. అలాగే ఫ్రెండ్స్, నా వీడియో స్కిప్ చేయకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. సపోర్ట్ అయితే ఇవ్వండి అబ్బా. ఇంకోటి ఉంటుంది అమ్మ, ఇద్దరం దంచవే మేనత్త కూతురా, దంచవే మేనత్త కూతురా అని దంచుతున్నాం అనమాట. నువ్వులు దంచిన తర్వాత బెల్లం అయితే వేస్తాం. చూడండి, బెల్లం కూడా వేసి బాగా జిగుమానం, అంటే అది 2 సాగుతున్నాయి, జిగుమానం వచ్చేలాగా అయితే దంచాలన్నమాట. మా అమ్మ అలాగని చెప్పింది, జిగుమానం వచ్చేలా దంచితే అది వండ అయితే అవుతుంది అనమాట. అంటే వండ చేసేటప్పుడు దానిలో ఉన్న నువ్వులో ఉన్న నూనె బయటకు వచ్చేటట్టు ఉంటుంది అనమాట. కావాల్సి చూడండి, మీకు కూడా చూపిస్తాను. అంటే అంతా వాయిస్ ఓవర్ ఇవ్వడానికి అవ్వదు అనేసి ముందే అయితే చెప్తున్నాను. ఇంకొన్ని బెల్లం అయితే ఇంకా అలాగే చెదగొట్టి అయితే వేసాం. కూరలేదు, మా అమ్మ చెదగొట్టి అమ్మ సరిపోద్ది అంటే అలా చెదగొట్టేసాను. చెదగొట్టేసి అయితే అందరూ అయితే దంచేసారనమాట. చూడండి, మొత్తం అంతా నువ్వు పప్పు బెల్లం కలిపి అలాగ దంచేసి సిమ్మిడి ఉండలు అయితే చేసాం. వచ్చి చూసాను అలా బాగా నలగాలన్నమాట. నిజంగా దంచడం కూడా చాలా కష్టం ఫ్రెండ్స్. ఈ రోజుల్లో ఎవరు దంచుతున్నారు, కానీ మా అమ్మ దంచితే బాగుంటుందని. మా నాన్నగారికి కొంచెం వీక్గా ఉంటున్నారు, ఐరన్ ఫుడ్ కూడా కదా, కొంచెం మోకాలు నొప్పులు అయితే తగ్గుతాయి అనేసి అనమాట. కొంచెం కష్టపడి చేస్తాం మా నాన్నగారి గురించి అయితే మనం. ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ చేయండి. అలాగే ఇంకొంచెం మొత్తం అయితే తీసేసాం.
ఒకటి అయితే చెప్దాం అనుకుంటున్నాను. మేము మొన్న విజయవాడ అయితే ధర్నాకి వెళ్ళాం కదా, ఆశా వర్కర్లు అందరం అని ధర్నా అయితే చేసాం కదా. మాకు ధర్నాలో అయితే మేము 2 నెలలు టైం అయితే ఇచ్చాం అనమాట గవర్నమెంట్కి, ప్రభుత్వానికి. అయితే మేము 2 నెలల్లో మాకు శాలరీ అయితే పెంచండి, లేదంటే మేము వంట వరపు అయితే ధర్నా అయితే చేస్తామనేసి అన్నాం. ప్రస్తుతానికైతే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి అయితే ఇంకా జీవో అయితే పాస్ అవ్వలేదు, కానీ శాలరీ పెంచుతాము అని అయితే వచ్చింది. అది ఎంతవరకు నిజమన్నది తెలీదు. జీవో పాస్ అవ్విందంటే నిజంగా మేము ధర్నా చేసిన సక్సెస్ అవుతుంది. అయినా మా సర్వీస్ 18 సంవత్సరాలు, దాంతో మాకున్న వర్క్ అయితే చాలా వర్క్ ఉంటుంది. ఫ్రెండ్స్, NCDCD మేమే చేయాలి, లెప్రసీ మేమే చేయాలి, టీబీ కేసెస్ మేమే ఫాలోఅప్ చేయాలి, గర్భవతులు, బాలింతలు, చిన్నపిల్లల డోసెస్, వాళ్ళ డెలివరీ కేసెస్, స్కూల్ విజిట్లు, స్కూల్లో పిల్లలకి ఐరన్ ట్యాబ్లెట్స్, వాళ్ళకి RBSకి స్క్రీనింగ్, అలాగే ఊళ్ళో విలేజ్లో ఫీవర్ కేసెస్, అలాగే శానిటేషన్ పరంగా అంటే హెల్త్ పరంగా వచ్చేసి A to Z, అలాగే డెలివరీ కేసెస్, ఇవన్నీ ఎనీ టైం అన్నీ మాకే ఉంటాయి అనమాట. ప్రతిదీ రిపోర్ట్ మేమే ఇవ్వాలి. మేము ఇస్తే ANMస్కి వెళ్తుంది, ANMs PHCకి ఇవ్వగలుగుతారు. అలాగే స్కూల్లో RBSకి చేస్తాం కదా, అందులో ప్రాబ్లమ్స్ ఉన్న పిల్లలు ఎవరైనా ఉంటే వాళ్ళని రిఫరల్ మాకు దగ్గరలో ఉన్న గవర్నమెంట్ హాస్పిటల్కి అయితే రిఫర్ చేస్తారో వాళ్ళని కూడా మేమే తీసుకెళ్ళాలి. అలాగా అంటే దగ్గరలో అంటే మాకు కాకినాడే కాబట్టి మేము కాకినాడ అయితే తీసుకెళ్ళి వాళ్ళకి టెస్ట్లు అవి చేయించి చూపించాలి. అలాగే NCDCD స్క్రీనింగ్లోని క్యాన్సర్ సంబంధించి సర్వే కాబట్టి అందులో ఎవరికైనా చెస్ట్ క్యాన్స్ కానీ, ఓరల్ క్యాన్స్ కానీ, రూట్ క్యాన్సర్ కానీ ఏదైనా ఉంటే వాళ్ళని కూడా మేమే జీజీస్ తీసుకెళ్ళి మేమే చూపించాలన్నమాట. అలాగే లెప్రసీ కేసెస్, టీబీ కేసెస్ అంటే తెలుసు కదా, క్షయవ్యాధి, కుష్టు వ్యాధికి సంబంధించి అవి కూడా మేమే గుర్తించాలి. విలేజ్లో మేము గుర్తించి చెప్తే దానికి సంబంధించిన సార్లు వచ్చి చూసి వెరిఫై చేసి మెడిసిన్ అయితే వాడిస్తారు. ఆ మెడిసిన్ కూడా మేమే అందచేయాలి. అలాగే గర్భవతుల చెకప్స్ కూడా మేమే తీసుకెళ్ళాలి. PHC లెవెల్లోని 104లో కూడా మేమే చెక్ చేయించాలి తీసుకెళ్ళి వాళ్ళని. అలాగే మామూలు పేషెంట్స్ కూడా BP షుగర్లు చూడడం అన్నీ మేమే చేయాలి. ఇవన్నీ చేసిన ఆశ ఏం చేసిందని అంటారు. అది కాక మా లాగిన్ మాకు ఉంటుంది కాబట్టి అందులో ఆశ లాగిన్ ఉంటుంది మాకు, అందులో మేము ఏం చేస్తున్నాం ఏంటని అందులో కూడా ఆన్లైన్లో చేయాలి. మళ్ళీ మా పై అధికారులు ఏం చెప్పినా కూడా చేయాల్సి, ఇంత చేసినా ఏం చేస్తారు ఆశ అంటారు.